నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. 2.5% డిఏ పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి పొన్నం. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. జీపీఆర్తో 8 ప్రదేశాలను గుర్తించిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. కుప్పంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం. మద్యం పాలసీపై ఆంధ్రప్రదేశ్ మండలిలో కీలక చర్చ. లిక్కర్పై వైసీపీ మాట్లాడకపోవడమే మంచిదన్న అచ్చెన్న. దాద్రా నగర్ హవేలీలో పర్యటించిన ప్రధాని. హవేలీ ఆధునిక గుర్తింపును పొందుతోందన్న మోడీ. రెండు రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న కెనడా ప్రధాని. చివరి ప్రెస్ మీట్లో కంటతడి పెట్టుకున్న ట్రూడో. ప్రతి సుంకాలకు భయపడే ప్రసక్తే లేదు. కెనడా వస్తువులు అమెరికాకు అవసరమే లేదన్న ట్రంప్. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ప్రయోగం విఫలం. బహమాస్లో పడిన వ్యోమనౌక శకలాలు. ట్రేడ్ వార్తో 2 రోజుల లాభాలకు బ్రేక్. ఫ్లాట్ గా ముగిసిన ఈక్విటీ మార్కెట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీఓలకు నేరుగా రిపోర్ట్ చేసేలా క్యాడర్లో మార్పు చేర్పులపై నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. క్యాడర్ రేషనలైజేషన్ పై ప్రభుత్వానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా క్యాడర్లో మార్పు చేర్పులకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025కు సంబంధించిన ఉన్నత విద్యామండలి కేబినెట్ ముందు ప్రతిపాదనలు చూపగా ఓకే తెలిపింది కేబినెట్. కుప్పం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై కేబినెట్లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు వివేక హత్య కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్న వారిలో 4 చనిపోవడంపై డీజీపీ నుంచి వివరణ కోరింది కేబినెట్. ఒక్కో మరణం గురించి కేబినెట్కు వివరించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందంటూ వైసీపీ, కొన్ని అంశాలపై వైసీపీ చర్చకు రాకపోవడమే మంచిదంటూ టీడీపీ. ఇలా కౌంటర్లు, ఎన్కౌంటర్లతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో లిక్కర్ మంటలు రేగాయి. ఓపెన్ బార్లు తెరిచారంటూ ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించగా, అడ్డగోలు బ్రాండ్లతో జనాలను ఇబ్బంది పెట్టిందే వైసీపీ అంటూ అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. అందుకు ప్రతిస్పందించిన బొత్స, పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ సెటైర్లు వేశారు. మొత్తంగా మండలిలో 4 మధ్య మాటల యుద్ధం ఆకట్టుకుంది. నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో, అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బార్స్ ఉన్నాయని చాలా పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే, డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష, 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కర్
ఆ అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. సరే ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళే దారిలో కాలేజీలకు వెళ్ళే దారిలో ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు, నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి క్వాంటిటీ పెరిగింది, దాని పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, పోనీ అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి కావాలో ఏం తేడా లేదు. బెల్ షాప్స్ ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా స్ట్రిక్ట్ గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967, అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు టాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి టాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయి, అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేది, అవన్నీ కంట్రోల్ చేసామమ్మా. అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్ కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేస్తారు అధ్యక్ష. ఆ రేట్లు పెంచేయడం వల్ల మరి సామాన్యులు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుని తాగుతారు అధ్యక్ష? రేపు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో తెలంగాణ సర్కార్ సమావేశం నిర్వహించనుంది. శనివారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యలే ప్రధాన ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రాష్ట్రంలోని ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి మీటింగ్కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మందగించడంతో కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం హామీ అమలు ఆలస్యమవుతుందని అన్నారు మంత్రి పొంగులేటి. కొన్ని హామీలు అమలు చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే తప్పక పూర్తి చేస్తామన్నారు. మరో వారంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతోందని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తప్పక ఇస్తామని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పార్టీ ఆఫీసులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్న ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. అంతేకాదు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో
ఆ అరాచకాన్ని అంతటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 55,562 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ అని, తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. తెలంగాణ సమాజం గర్వించేలా వేడుకలు జరగాలని, రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సమాజమంతా భాగస్వాములవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలపై ప్రజలు నిజాలు తెలుసుకున్నారని, ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా నిలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే తెలంగాణ హక్కులకు భంగం కలుగుతోందన్నారు. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాలన్నారు. వరంగల్లో భారీ బహిరంగ సభ తర్వాత పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలపరచాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీలతో ప్రతినిధుల సభ ఏర్పాటు చేయాలని, బహిరంగ సభ కోసం త్వరలోనే నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశం నిర్వహించాలన్నారు గులాబీ దళపతి. మహిళను శక్తిగా కొలిచే సాంప్రదాయం ఒక భారత్లోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాలు పంచుకున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని, దేశ రక్షణలోనూ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్లు భారత్లోనే ఉన్నారన్నారు. ఇస్లామిక్ దేశాల్లో ఎక్కడా లేని ట్రిపుల్ తలాక్ వ్యవస్థ భారత్లో ఉండేదని సుప్రీంకోర్టు చెప్పినా గత ప్రభుత్వాలు రద్దు చేయలేదన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ట్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు కిషన్ రెడ్డి. మరి రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం. కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు, భారతీయ జీవన విధానం ఒక దిక్కు, భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు, ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఇంకా గుర్తింపబడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చా తరఫున కొంతమంది సన్మానం చేశాం. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యానికి గురిబాడినటువంటి, సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బ్యాక్ టు న్యూస్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కోట అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని లోకేష్, విష్ణుకుమార్ రాజు బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నాగబాబు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. ఇక ఈ కార్యక్రమంలో నాదెండ్ల, కొనతల, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించినట్లు తాము చేయగలమని, అలాంటి సాంప్రదాయాలు తీసుకురావద్దని సూచించారు. ఒక్కటే చెప్తా, వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే చెప్తా. వెలుగొండ ప్రాజెక్టుని సుమారుగా 70-80% పూర్తి చేసింది ఒక టన్నుల రాజశేఖర రెడ్డి గారు. 2వ టన్నులు మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 3-4 కిలోమీటర్లే చంద్రబాబు కాలంలో, కనుగొండ కాలంలో ఇది జరిగే పని. మొత్తం 15 లక్షల ఇళ్లకు నీరు, 4.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగే పెద్ద ప్రాజెక్టు కేవలం R&R
ఆర్ఎన్ఆర్ ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇస్తే 3 నెలల తర్వాత నీళ్ళు ఇచ్చేయచ్చు మనం. 3 నెలలు చాలు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి 300 కోట్లు చిన్న చిన్న రిపేర్స్ పెడితే చాలు, కాలువలు పెడితే చాలు. అది చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 90% ఇద్దరు మహానేత మా జననేత ఇద్దరు కలిసి పూర్తి చేశారు. ఈ ప్రకాశం జిల్లాకి చుట్టుపక్కల జిల్లాలకి తాగునీరును, ప్రకాశం జిల్లాలకి సాగునీరును అందించినటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ గారు. 90% అబౌవ్. కేవలం ఆ పెయింట్ కొట్టి 12 ఇల్లంతా కట్టారు, ఫ్లోరింగ్ వేసారు, అన్నీ వేసి పెయింట్ కొట్టుకుంటున్నాం అంతే. పెయింట్ కొడితే చాలు ఇల్లు అంతే. ఇల్లు పూర్తి గృహప్రవేశం చేయొచ్చు. ఆ పెయింట్ కొట్టానుకో నిధులు కట్టి. ఆంధ్రప్రదేశ్ సర్కార్పై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని ఎన్నికల్లో ఊదరగొట్టి ఎన్నికల అనంతరం కండిషన్ అప్లై అనడం దారుణమన్నారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసమని మండిపడ్డారు. పథకం అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక చెప్పే సాకులు, ఆదిలోనే యూటర్ను తీసుకోవడం అంటే ఇదే మరి అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రాష్ట్రాల పర్యటన పేరుతో విహారయాత్రలు చేశారని మండిపడ్డారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం రేపు అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం అమలు చేశారని గుర్తు చేశారు షర్మిల. తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్కు దిగారు. 33 జిల్లాల నుంచి సుమారు 200 మంది చిన్న తరహా కాంట్రాక్టర్లు సచివాలయానికి చేరుకోగా వారిని ఎస్పీఎఫ్ సిబ్బంది ఆపారు. దీంతో అక్కడే ఆందోళన చేపట్టారు. 2 ఏళ్ల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్న కాంట్రాక్టర్లు బిల్లుల క్లియరెన్స్ కి 20% కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. ఓవైపు కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తుండగానే కాంట్రాక్టర్లను కలవకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లిపోయారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి తీరుతో పార్టీ బలహీనమవుతోందని, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని, పార్టీని బలోపేతం చేయడంలో ఇద్దరూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల ప్రవర్తన తీరును ఓ లేఖలో ప్రస్తావించారు. కొన్ని ఫిర్యాదులను ఆ లేఖలో తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరి వైఖరి, నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోందని, నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు. పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలపై తీవ్ర అసంతృప్తి ఉందని ఇన్ఛార్జ్ నటరాజన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసులో A6 గా ఉన్నారు పేర్ని నాని. ప్రధాని మోడీ దాద్రా నగర్ హవేలీలో పర్యటించారు. ప్రధాని రోడ్ షోకు ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. సిల్వస్వా, దాద్రా నగర్ హవేలీ ఆధునిక గుర్తింపును పొందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రజలు నివసించే నగరంగా మారిందని పేర్కొన్నారు. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలు కేవలం కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కాదని దేశ వారసత్వ సంపద అని గుర్తు చేశారు ప్రధాని. रोजगार का एक बहुत बड़ा माध्यम पर्यटन भी है. यहाँ के बीच और यहाँ की समृद्ध विरासत बड़ी संख्या में देश विदेश के पर्यटकों को यहाँ ला रहे हैं. दमन में राम सेतु, नमोपथ और टेंट सिटी के विकास से इस क्षेत्र का आकर्षण बढ़ा है. दमन का नाइट मार्केट भी पर्यटकों को खूब पसंद आ रहा है. यहाँ एक विशाल पक्षी विहार का निर्माण किया गया है. दुधनी में इको रिसोर्ट बनाने की तैयारी है. दीव में समुद्री तट पर कोस्टल प्रोमेनेड बीच डेवलपमेंट का काम भी किया जा रहा है. 2024 में दीव बीच गेम्स का आयोजन हुआ था, जिसके बाद से लोगों में बीच गेम्स का आकर्षण बढ़ा है. ब्लू फ्लैग मिलने के बाद दीव का घोघला बीच भी एक लोकप्रिय पर्यटन स्थल बन गया है. और अब तो दीव जिले में केबल कार का विकास किया जा रहा है. ये भारत का पहला ऐसा हवाई रोपवे होगा जिसके माध्यम से अरब सागर का शानदार व्यू देखने को मिलेगा. यानी
యూపీ సీఎం యోగి మధురలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో యోగి ప్రసంగించారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వం, నాయకత్వంలో కాశీ రూపాంతరం చెందిందని యోగి పేర్కొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ముగిసిందని, ఇప్పుడు దేశ ప్రజలు అయోధ్యకు వెళ్లి రాముణ్ణి పూజిస్తున్నారని అన్నారు. అయోధ్యను అత్యంత అందమైన నగరాల్లో ఒకటిగా మార్చడానికి పని జరుగుతోందని వివరించారు. అయోధ్యతో పాటు మధుర, బృందావనం, భార్సానా, గోకుల్, నందగావ్, గోవర్ధన అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని సీఎం యోగి స్పష్టం చేశారు. आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व मार्गदर्शन में काशी की कायाकल्प हुई है। अयोध्या में प्रभु रामलला के 500 वर्षों के बाद विराजमान होने के अवसर पर अयोध्या को त्रेता युग की तरह फिर से सुंदरतम नगरियों में से एक बनाने का काम किया है। और अब जब महाकुंभ प्रयागराज के कार्यक्रम को सकुशल संपन्न करने के बाद अब हमें फुर्सत मिली है। यद्यपि यहाँ कार्य पहले प्रारंभ हो गए थे, लेकिन इस बार हमने बजट में विशेष प्रावधान कर दिया है। और आप आश्वस्त रहिए, बस आप आशीर्वाद देते रहिए, इंतजार करिए। जैसे अयोध्या आज सुंदरतम नगरी बन गई है, हमारा प्रयागराज सचमुच तीर्थों का राजा बन करके चमकता हुआ दिखाई दे रहा है। दीप्यमान सूर्य की रूप में पूरी दुनिया को दिखाई दे रहा है। महाकुंभ की सफलता उसका एक उदाहरण है। जैसे काशी की कायाकल्प हुई है, अब तो बारी బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై మరోసారి భారత్ అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను రక్షించడం ఆ దేశంలోని తాత్కాలిక సర్కార్ బాధ్యత అని పదే పదే చెప్పినట్లు ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆగస్టు 5, 2024 నుండి ఫిబ్రవరి 16, 2025 వరకు నమోదైన 2374 సంఘటనలు పోలీసులు 1254 సంఘటనలు మాత్రమే ధృవీకరించారని చెప్పారు. మైనార్టీలపై దాడులు చేసిన వారికి బంగ్లాదేశ్లోని తాత్కాలిక సర్కార్ గుర్తించి వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. Minority issues, etc. We have repeatedly underlined that it is the responsibility of the interim government of Bangladesh to protect the Hindus and other minorities as well as their properties and religious institutions. As you would have seen so far, only 1,254 incidents of over 2,374 incidents reported from between August 5th, 2024 to February 16, 2025 have been verified by the police. Further, 98% of these 1,254 incidents were deemed political in nature. We expect Bangladesh to thoroughly investigate and bring all perpetrators of killings, arson and violence to justice without బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఖండించారు. రబ్రీదేవి బీహార్ తొలి మహిళా ముఖ్యమంత్రి అన్న విషయాన్ని సీఎం నితీష్ కుమార్ గుర్తుంచుకోవాలని తేజస్వి యాదవ్ హితవు పలికారు. నితీష్ కుమార్ ఆరోగ్యం క్షీణిస్తుందంటే ఆయన ఇకపై బీహార్ను పాలించలేరని అర్థమవుతోందని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. రబ్రీదేవిపై సీఎం నితీష్ ఉపయోగించిన భాష సరైనది కాదని తేజస్వి యాదవ్ తెలిపారు. आदरणीय नीतीश कुमार जी को ये पता होना चाहिए, बिहार की प्रथम महिला मुख्यमंत्री राबड़ी देवी जी और उम्र में भी नीतीश कुमार जी से बड़ी हैं और रिश्ते में भी बड़ी हैं और संयुक्त बिहार की वो मुख्यमंत्री रही हैं। तो हम तो मुख्यमंत्री जी की जो स्थिति हो गई है, हमको तो अब तरस आती है। खैर अब इस पे ज्यादा कोई टिप्पा टिप्पणी हमको करना शोभा नहीं लगता, लेकिन इस तरह హర్యానా రాష్ట్రంలోని పంచకులలో యుద్ధ విమానం కూలింది. పైలట్ మాత్రం విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అంబాలా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం కూలింది. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు సమాచారం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రంతో పోరాటానికి సిద్ధమైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో ముందడుగు వేశారు. ఇటీవలే తమిళనాడులో స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగ్గా దక్షిణాది రాష్ట్రాల జేఏసీ ఏర్పాటుకు సమావేశంలో తీర్మానం చేశారు. ఈ విషయంపై తాజాగా 7 రాష్ట్రాలకు లేఖ రాశారు స్టాలిన్. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. సమిష్టి కార్యాచరణ కోసం మార్చి 22న చెన్నైలో సమావేశానికి హాజరు కావాలని కోరారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, ఒడిశా సీఎంలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు లేఖలను పంపారు స్టాలిన్. సీనియర్ నేతలు, అధికార ప్రతిపక్ష నాయకులను స్టాలిన్ ఆహ్వానించారు. డీలిమిటేషన్ అనేది సమైక్యవాదంపై చేస్తున్న దాడి అని, పార్లమెంట్లో మన హక్కులకు కోతపెట్టి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందని ట్వీట్ చేశారు స్టాలిన్. రాష్ట్రాల భవిష్యత్తు కోసం నేతలంతా ఈ పోరాటంలో భాగస్వామ్యులు అవ్వాలని పిలుపునిచ్చారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో 2 రోజుల్లో తన పదవి నుంచి దిగిపోనున్నారు. మార్చి 9వ తేదీన ఆయన స్థానంలో రెగ్యులర్ పార్టీ కొత్త నేతను ఎన్నుకోబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా చివరిసారి కెనడా ప్రజలను ఉద్దేశించి ట్రూడో ప్రసంగించారు. ప్రెస్ మీట్లో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తన 10 ఏళ్ల పాలనలో ఎదురైన సవాళ్లను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కెనడా ప్రధానిగా నిరంతరం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక కెనడా, మెక్సికోకు అదనపు టారిఫ్ల నుంచి నెల రోజుల పాటు ట్రంప్ ఇచ్చిన ఉపశమనం గురించి ట్రూడో నిరాశతో స్పందించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభాలు ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాలంగా అభివర్ణించారు. ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతిగా కెనడా కూడా ఆంక్షలు, ఇతర వ్యూహాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరి 6నే ప్రకటించారు. ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్కు తెలియజేసినట్లు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవిలో కొనసాగుతానని చెప్పారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తన నాయకత్వంపై లిబరల్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అసంతృప్తి పెరిగిపోతుండటంతో అర్ధాంతరంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బిలియనీర్ ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ 8వసారి స్టార్షిప్ మెగా రాకెట్ వ్యవస్థను పరీక్షించింది. గురువారం రాత్రి జరిగిన ఆ పరీక్షలో స్టార్షిప్ రాకెట్ పేలిపోయింది. కానీ స్పేస్ ఎక్స్ సంస్థ స్వల్ప లక్ష్యాలను సాధించింది. రాకెట్ కు చెందిన బూస్టర్ను విజయవంతంగా లాంచ్ టవర్ కు తీసుకురాగలిగింది. స్టార్షిప్ వ్యోమనౌక పేలిన దృశ్యాలు, వీడియోలు చిక్కాయి. కొందరు సముద్రం నుంచి, కొందరు విమానాల నుంచి ఆ వీడియోలు తీశారు. ఆ వ్యోమనౌక శకలాలు బహమాస్లో పడినట్లు గుర్తించారు. అయితే స్టార్షిప్ పేలిన సమయంలో ఫ్లోరిడా నుంచి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. దక్షిణ టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ నుంచి స్టార్షిప్ ను ప్రయోగించారు. 232 అడుగుల ఎత్తైన సూపర్ హెవీ రాకెట్ బూస్టర్ను ఈ ప్రయోగంలో పరీక్షించారు. స్టార్షిప్ ఎగిరిన 20 సెకండ్లకే స్పేస్ ఎక్స్ తో సంబంధాలు తెగిపోయాయి. లైవ్ స్ట్రీమ్ జరుగుతున్న సమయంలోనే అనేక ఇంజన్లు తెగిపోయాయి. ఇంజన్లతో లింకు తెగిపోవడం వల్ల ఆల్టిట్యూడ్ కంట్రోల్ తప్పుతోందని స్పేస్ ఎక్స్ కమ్యూనికేషన్ మేనేజర్ డాన్ హౌట్ తెలిపారు. ఫ్లోరిడా, కరేబియన్ దీవుల నుంచి కూడా స్టార్షిప్ పేలుడు దృశ్యాలు కనిపించాయి. కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాల పెంపు అమలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ నిర్ణయంపై ఆయన వెనక్కి తగ్గారు. ఆ దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు సరుకులపై సుంకాల పెంపు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కెనడా, అమెరికా విధిస్తున్న సుంకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఉత్పత్తులతో సంబంధం లేకుండా అమెరికా అడవుల్లోని కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. కెనడా అధిక సుంకాలు విధిస్తోందని, అమెరికా పాల ఉత్పత్తులపై 250% సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ అన్నారు. కలపపై కూడా అత్యధికంగా సుంకాలు విధిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ కలపపై ఆధారపడకుండా తమ అడవుల్లోని కలపను వినియోగించేలా ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు పేర్కొన్నారు. తమ దగ్గర అత్యుత్తమమైన కలప ఉందని, ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించుకోగలమని చెప్పారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. రష్యాతో ఐరోపాకు పెనుముప్పు పొంచి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్పష్టం చేశారు. క్రెమ్లిన్ తన అమ్ముల పొదిలోకి వేల సంఖ్యలో ట్యాంకర్లను, వందల సంఖ్యలో యుద్ధ విమానాలను అదనంగా చేరుస్తోందని అన్నారు. బడ్జెట్లో 40% నిధులను రక్షణపైనే మాస్కో ఖర్చు పెడుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుడిగా ఉండటం పిచ్చితనమే అవుతోందని, ఆ దేశాన్ని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఫ్రాన్స్ తన అణ్వస్త్రాలతో ఐరోపాను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఈ విషయంపై ఇతర మిత్ర దేశాలతో తప్పక చర్చిస్తానని తెలిపారు. ఐరోపా భవిష్యత్తును వాషింగ్టనో, మాస్కోనో నిర్ణయించకూడదని అన్నారు. ఉక్రెయిన్కు ఐరోపా దీర్ఘకాలం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఐరోపా దళాలను ఆ దేశంలో మోహరించాలని మాక్రాన్ పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.